పార్లమెంట్ ముందు వైఎస్ఆర్సీపీ ఎంపీలు ధర్నాకు దిగారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్పై దాడుల్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. విపక్ష నేతలపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. That's why we want justice. We want the Honorable Prime Minister, the Honorable Home Minister to intervene and. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న ఆటవిక పాలన, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగినటువంటి దాడుల అంశం పైన ఈరోజు పార్లమెంటు బయట ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు మకర ద్వారం వద్ద ఎంపీలందరూ కూడా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా శాంతి భద్రతలన్నీ క్షీణించాయి. ప్రతిపక్ష నేతల ఇల్లే టార్గెట్ గా భారీ ఎత్తున దాడులు జరుగుతున్నాయి. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే దగ్గరుండి దాడులు చేస్తున్నటువంటి విషయాన్ని ప్రధానంగా ఎంపీలు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని ఎంపీలందరూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ అంశం పైన ఇటు పార్లమెంటు లోపల, పార్లమెంటు బయట ఎంపీలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. నిన్న మనం చూసాం, రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. స్వయంగా పోలీసులే దగ్గరుండి ప్రతిపక్ష నేతలపై ఇళ్లపైన టార్గెటెడ్ గా దాడులు చేస్తున్నటువంటి ఆయన ఈ రోజు పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితిని చూసాం. సో మొత్తానికి ఇటు పార్లమెంటు లోపల, పార్లమెంటు బయట ఎంపీలు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి, ఇతర ప్రభుత్వ పెద్దల్ని కలిసి ఈ అంశాన్ని నివేదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు దగ్గరుండి ప్రతిపక్ష నేతల ఇళ్లపైన దాడులు చేస్తున్న నేపథ్యంలో కంప్లీట్ గా లా అండ్ ఆర్డర్ అంతా కూడా బ్రేక్ డౌన్ అయినటువంటి విషయాన్ని ప్రధానంగా వివరిస్తున్నారు. వీటితో పాటు కొద్దిమంది ఎన్డీఏ ఎంపీలు కూడా దాడును సమర్థించేటువంటి ప్రయత్నం చేయడానికి కూడా వీరు నిరసించారు. నిజానికి ఏమైనా పొరపాటు జరిగితే దానికి సంబంధించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉండగా దానికి వ్యతిరేకంగా ఆటవిక పాలన కొనసాగిస్తూ ఏకంగా నేతల ఇళ్లపైన దాడులు చేయడం డెఫినెట్ గా ఇది చట్టబద్ధ పాలన కాదు, రాజ్యాంగ విరుద్ధంగా ఆటవిక రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని ఎంపీలు విమర్శిస్తున్నారు. ఓకే వెంకటేష్.